సో గైస్ ఫైనల్గా విజయ్ అయితే ఇక్కడ సీఎం అయిపోయాడు. సో అందరు చాలా సెలబ్రేట్ చేస్తారనమాట. సో నాకైతే నేను అనుకున్నాను విజయ్ పిల్లకాయలు కొడుకు అండ్ కూతురు అండ్ అమ్మ నాయన అండ్ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ తోటి సెలబ్రేట్ చేస్తారు అనుకున్నాను. బట్ ట్విస్ట్ ఏంటంటే త్రిషదా అన్నిటికీ వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని రూమర్స్ వెళ్తుంది లైక్ త్రిష అండ్ విజయ్ లైక్ సంథింగ్ ఏమో అఫేర్ ఉందని. సో దానికి త్రిష కూడా అన్నీమే హింట్ వేస్తుంది అనమాట. సో ఓట్ వేసినప్పుడు ఓట్ ఫోటో వేసి విజయ్ పాట వేసింది అనమాట. అండ్ ఇప్పుడు కూడా విజయ్ ఇంటికి వచ్చి వెళ్ళింది. సో ఇదైతే అందరు ఇక్కడ సెలబ్రేట్ చేస్తుండ్రు. త్రిష బర్త్డే వేరే నిన్న. సో హోల్ తమిళనాడునే వచ్చి గిఫ్ట్కి ఇచ్చిండ్రు అట్టనే మరి చెప్తున్నారు. సో ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ బట్ అయినా కూడా వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటుండ్రు. ఈవెన్ దో ఇట్స్ రాంగ్. ఒక పెద్ద స్టార్ అయిన వల్ల దాన్ని వీళ్ళందరూ కరెక్ట్ చేస్తుండ్రు. అది మాత్రం నాకు నచ్చలా. మత్తబడి అన్నమే ఓకే అనమాట. సో ఇంటిమేట్ ఆయన ఎలా చేస్తారని చూడొచ్చు. సో మీరు కూడా ఈ మీమ్స్ చూసే ఉంటారు. త్రిష బర్త్డేకి విజయ్ వచ్చి తమిళనాడునే గిఫ్ట్కి ఇచ్చిందని పుష్ప కథని వచ్చి రీమేక్ చేసినట్టు పోయింది. సో యాక్చువల్లీ మీరు ఏమనుకుంటుంటారు ఈ విషయం గురించి చెప్పండి.